ఇప్పుడు చాలామంది అలారం పెట్టుకొని ఉదయాన్నే లేస్తున్నారు. కానీ అప్పట్లో కోడికూత శబ్దంతోనే అందరూ ఉదయం అయిందని నిద్ర నుంచి లేసేవారు. పూర్వకాలంలో ప్రజలు వేకువజామున కోడికూత విన్నాకే తెల్లారిందని అర్థం చేసుకునేవారు. సాధారణంగా ఉదయం వేళల్లో కోడికూత శబ్దం ఎక్కువగా వినబడుతుంది. మరి ఈ శబ్దం ఎందుకు వస్తుంది? అయితే దీని వెనుక ఉన్న కారణాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. అయితే తెల్లవారుజామున కేవలం మగకోడి మాత్రమే శబ్దం చేస్తుంది అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఆడకోళ్లతో పోలిస్తే మగకోళ్ళు కాస్త తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటాయి. మగకోళ్ల శరీరంలో సిర్కాడియన్ రిథమ్ అనే ఓ ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది. ఈ గడియారం ద్వారా కోడి రోజంతా ఏం చేయాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి అనేది నిర్ణయిస్తుంది. దీన్ని బట్టే మగకోడి ప్రవర్తిస్తూ ఉంటుంది. కోడి తెల్లవారుజామున ఎందుకు కూస్తుందో ఒకసారి పరిశీలిస్తే, కోడిపుంజు తన ప్రాంతాన్ని ఇతర కోళ్లకు తెలియజేయడానికి కూస్తుంది. ఇది ఒక రకమైన సంకేతం. అలాగే కోడిపుంజు తన చుట్టూ ఉన్న కోళ్లను ఆకర్షించి సంతానోత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేయడానికి కూస్తుంది. కోళ్లు సహజంగా ప్రకృతి వెలుగుకు చాలా సున్నితంగా ఉంటాయి. తెల్లవారుజామున వెలుతురు పెరగడం వల్ల వాటి శరీరంలోని ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ అనేది వాటిని ఉత్తేజితం చేసి కూయడానికి ప్రేరేపిస్తుంది. అలాగే కోళ్లు సామాజిక జీవులు. ఒక కోడి కూస్తే మిగతా కోళ్లు కూడా అనుకరించడం మొదలు పెడతాయి. ఈ కూయడం అనేది వాటి సమూహానికి ఒక రకమైన సంకేతం. అలాగే కోళ్లు సర్వభక్షకులు, అంటే అవి అన్ని రకాల ఆహారాన్ని తింటాయి. తెల్లవారుజామున ఆహారాన్ని వెతకడం కోసం కూడా కూయవచ్చు. ఇక ఇదే విధంగా కోళ్లు చల్లని వాతావరణాన్ని ఇష్టపడవు. కాబట్టి ఉదయం వేడి పెరగడానికి ముందే ఆహారం కోసం వెతకడానికి ఇష్టపడతాయి. అలాగే రాత్రి సమయంలో కోళ్లకు ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఉదయం వేళలో ఇతర జంతువులను అప్రమత్తం చేయడానికి కూడా కూయవచ్చు. గడియారాలు లేని పూర్వకాలంలో కోడి కూసడం వల్ల వేకువజాము అయ్యిందని తెలుసుకునేవారు. తరతరాలుగా కోళ్లు తెల్లవారుజామున కూయడం వల్ల మనకు అది ఒక సహజమైన అలవాటుగా అనిపిస్తుంది. కోడి కూయడం అనేది ఒక సహజమైన ప్రవర్తన. ఇందుకు ఎలాంటి ప్రత్యేక కారణం అనేది లేదు. పైన చెప్పినవన్నీ కేవలం కొన్ని కారణాలు మాత్రమే. ఈ వీడియో మీకు ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.